చాలా మందికి గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా చాలా చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. బట్ గ్యాస్ట్రిక్ సమస్యను కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటే సరిపోతుంది, మార్నింగ్ లేచి నడిచిపోతుంది. సో వీటన్నిటి మూలంగా వచ్చేటువంటి క్యాన్సర్ ఏంటి? ఇండియాలో గ్యాస్ట్రైటిస్ అనేది మోస్ట్ కామన్. స్టమక్ లో అల్సర్ ఉండడం వల్ల, అంటే అసిడిటీ అని బయటికి అంటారు, బట్ గ్యాస్ట్రిక్ అల్సర్స్. సో ఈ అల్సర్స్ ఉండడం వల్లనే ఇవన్నిటి కారణం. కడుపులో మంట రావడం కానీ, కడుపులో నొప్పి, తిన్నాక ఫుడ్ పెయిన్ రావడం కానీ, వీటన్నిటికి రీజన్ అది. సో ఈ అల్సర్స్ ఓవర్ ద టైం కొన్ని సంవత్సరాల కొద్దీ అట్లా హీల్ అవ్వకుండా ఉన్నాయి అని అంటే అది క్యాన్సర్ గా కన్వర్ట్ అవుతుంది. క్యాన్సర్ గా కన్వర్ట్ అయినప్పుడు కూడా ఎర్లీ స్టేజ్ లో వచ్చే కంప్లైంట్ ఏంటంటే సేమ్ గ్యాస్ట్రిక్ అసిడిటీ లాగానే పెయిన్ ఉంటుంది. వచ్చిన అల్సర్స్ నార్మల్ గా ఆటోమేటిక్ గా హీల్ అయిపోతాయి. అల్సర్స్ నార్మల్ గా అసిడిటీని తగ్గించాము అని అంటే ఆటోమేటిక్ గా హీల్ అయిపోతాయి. అది కూడా మనం అంటే దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోకుండా అదే సేమ్ స్పైసీ ఫుడ్, బేవరేజెస్ ఇవన్నీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే అల్సర్ అనేది నాన్ హీలింగ్ గా ఉండిపోతుంది అక్కడ. సో అది నాన్ హీలింగ్ గా ఉన్నప్పుడు అది క్యాన్సర్ గా కన్వర్ట్ అవుతుంది.